నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్థానిక 45వ డివిజన్ పరిధిలో అధికారులతో కలిసి శుక్రవారం వివిధ ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతం వద్ద మేయర్ మాట్లాడుతూ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఇటీవల రాష్ట్ర పుట్టన పురపాలక మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణన్ కలిసి ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారని తెలిపారు. అందుకు వెంటనే స్పందించిన మంత్రి నగరపాలక సంస్థ లేదా సులభ్ సంస్థ నిర్వాహకుల ద్వారా మరుగుదొడ్లను నిర్మించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించి ఉన్నారని తెలిపారు. అందులో భాగంగా నేడు అధికారులతో కలిసి స్థల పరిశీలన, సర్వే తదితర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని మేయర్ తెలిపారు. ఆత్మకూరు బస్టాండ్ అనుసంధానిస్తూ ఉన్న రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉన్న కారణంగా నూతన రోడ్డును 29 లక్షల రూపాయలతో నిర్మించేందుకు మంత్రివర్యులు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని, నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభించి పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నామని మేయర్ ప్రకటించారు. ఇది మీదే మీ ప్లాన్ మీ బౌండరీ ఆడున్న ఐడియా ఉందా? మనం వాళ్ళ బౌండరీ టచ్ చేసి అడిగినా ఎవరికి లేదు. బౌండరీ మనకి లేదు, ఎవరికి లేదు. వాళ్ళు వదిలేసింది మేము ఇంపార్టెంట్. మనం ఏదైతే క్లియర్గా ఉందో మన సార్ని ఏదైతే ఫస్ట్ తర్వాత సెకండ్ ఈరోజు శుక్రవారం నువ్వు ఎప్పుడు బిగిస్తావు? నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను మనుషులు కావాలి నేను ఇస్తాను. నాకేంటి నారాయణ సార్ దగ్గర టైం అండ్ టైం మీరు తీసుకోలేకపోతే మేము ఇచ్చేసామంటే ఏడా చేస్తాం. ఒకరోజు సార్ వచ్చాక తర్వాత రోడ్డు ఫైనల్ స్టెప్ అది. ఎవరో ఒకటి వచ్చి ఇప్పుడు ఈడ వచ్చి పికెటింగ్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు అప్రాక్సిమేట్ చేస్తారు. ఎల్లుండి సార్ వస్తాడు. సార్ వచ్చాడు పని జరుగుతుంటుంది కూడా. సార్ మళ్ళీ మీ వైర్లో ఎన్ని ఉండేదన్న ఫోటో అటు బస్ స్టాండ్ ఉన్నాయి ఇస్తున్నారు. ఉన్నాయి నా దగ్గర ఉదయం రాజగోపాల్ టైం అయిపోయిందని వదిలేసిపోయారు. అంతలేక ఎలక్షన్లు అయిపోయాయి. ఇది కట్టింది వాళ్ళు కదా గోపాల్ సార్ హైదరాబాద్ వెనకాల దాకుంటుంది. ఏమన్నా మా అన్న ఇంతకు ముందు ఉన్నిందిరా ఇక్కడ. అది వాళ్ళ టైం ఏదో అయిపోయిందని వాళ్ళు వదిలేసారు. వాళ్ళ కాంట్రాక్ట్ టైం అయిపోయిందని. ఏం కావాలమ్మా? కుక్కలు ఉన్నాయి అందుకే అడిగింది. ఏం కావాలమ్మా అని తెలియకుండా వచ్చేస్తుండ్రి. చెప్పబల్లి అయితే ఉన్నారంటే సత్యనా ఏం సత్య అదే ఇప్పుడు ఎందుకు ఆగారంటే వాళ్ళు యాక్సెస్ అన్నా దేనికి ఎప్పుడు దీన్ని పాల్గొట్టి ఇక్కడే లెవెల్
3 పేర్లు పెట్టి ఒకటి అప్రూవ్ కూడా చేసాం సిస్టమ్ అది. సైడ్ వాళ్ళు ఏమంటే మా ఇల్లు ఎప్పుడెప్పుడు తీసేయాలని చెప్పి మీ అందరికీ స్పష్టంగా ఒకరి కోసం ఇంకో ఇల్లు తీరు, ఒకరి కోసం ఇంకో ఇల్లు తీరు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో వివిధ ప్రాంతాలు సందర్శించడం జరిగింది. గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చిలు 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు, సార్ సుదూర ప్రాంతాల నుంచి ఆత్మకూరు బస్టాండ్కి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వివిధ ప్రాంతాల నుంచి పురుషులు మహిళలు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం లేదు, దయచేసి మీరు మా ఆత్మకూరు బస్టాండ్ ఆనుకొని ఒక సులభ్ కాంప్లెక్స్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ ఈ ప్రాంతంలో టాయిలెట్స్ కావాలా అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిన దాని మీద అధికారులు పిలిచి మాట్లాడి దాన్ని కూడా శాంక్షన్ చేయించారు నారాయణ సార్ గారు. త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది. ఏదైతే ప్రజల అవసరాల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు అవసరాల కోసం ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఒకటి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఏదైతే నిలబడుకున్నాం ఈ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి మంత్రి గారు ఈ రోడ్డుకి సంబంధించి 29 లక్షల రూపాయలతో టెండర్ కూడా పూర్తయిపోయింది. తొందరలోనే సార్ వచ్చి ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరలో 2-3 రోజుల్లోనా లేకపోతే వారం లోపల ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వెంకటరామాపురంలో ఆ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ వచ్చి గౌరవ మంత్రి గారిని కలిసి రైల్వే స్థలానికి మా లేఅవుట్కి మధ్యలో చాలా ప్రభుత్వ భూమి ఉంది, లేఅవుట్ రోడ్డు పిచ్చి మొక్కలని మొలిచి రాత్రులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ ప్రాంతంలో మేము దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ అని చెప్తే అధికారులకి మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. నేరుగా పోయి పరిశీలించి వాస్తవాలు ఏదో గమనించి ఏం చర్యలు తీసుకోవాలా చూసి పనులు చేయమని చెప్పి మాకు అన్ని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికోసం ఈరోజు వచ్చాం, స్వయంగా పరిశీలించాం. అటు రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు, మున్సిపల్ అధికారులు అందరం కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించాం. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ వార్డుకి చూస్తున్నటువంటి సుజన్ గారు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవి సార్ కావచ్చు, వీరందరితో కలిసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని శాఖల అధికారులు పరిశీలించడం జరిగింది. సర్వే చేయమని చెప్పాం. రైల్వే స్థలం ఎక్కడి వరకు ఉంది, రైల్వే స్థలం తర్వాత మన స్థలం ఎక్కడి వరకు ఉందని సర్వే చేసిన వెంటనే అది కూడా మొత్తం క్లీన్ చేసి తదుపరి రోడ్ వేసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు నారాయణ సార్ గారు. అనేక రకాల ప్రభుత్వ స్కూల్స్ దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి, స్ట్రీట్ లైటింగ్ దగ్గర నుంచి, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు నగర నియోజకవర్గం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అటు సంక్షేమ కార్యక్రమాల తోడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కూటమి ప్రభుత్వానికి,
నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి నారాయణ సార్ గారికి కావచ్చు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు, మీ ఆశీస్సులు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.